శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరీక్షలు చేసి ఆ పథకాన్ని గాంధీ జయంతి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని పథకం చంద్రన్న బీమా పథకం. మనందరికి ఒక బీమా పథకం. ఆ బీమా పథకాన్ని గాంధీ జయంతి రోజు చేసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆదుకున్న నేత మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి పథకాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యతమైన విధంగా సాంకేతిక విధంగా అందిస్తున్నందు వల్ల అవినీతిని చాలా అరికట్టారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ జనచైతన్య యాత్రలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఒక్కొక్కరు కూర్చోండి, మీరు కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఇస్తాం మైకులు కూర్చోండి. ఆ అమ్మాయికి ఇవ్వండి మైక్. మీ పేరు చెప్పమ్మా, మీ పేరు చెప్పి మీరు మాట్లాడండి, మీ హోదా చెప్పి మాట్లాడండి బ్రీఫ్ గా 2 నిమిషాలు. ఆవిడ కూడా లోపల రమ్మనండి, ఆవిడ కూడా లోపల పంపించండి. ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ, అమ్మాయిని కూడా లోపల పంపించండి. నేను నర్సన్నపేట జడ్పీటీసీ సార్, నా పేరు చింత శకుంతల. అటుమల్లి కూడా మాట్లాడమ్మా. తమిళలో వదిలేయండి, కూర్చోవాలి. ఇంటి చెప్తే వినాలి మీరు. అందరికి అవకాశాలు రావు, మళ్ళా చూద్దాం. వచ్చే వాళ్ళు అయిపోయి మళ్ళా పిలుస్తాం. అంతమందికి అవకాశాలు రావు. ఇంకా మనం మళ్ళా వేరే మీటింగ్ పోవాలి. దయచేసి కూర్చోవాలి. నాకు ఒక ఆలోచన రావాలి. కార్యకర్తలు మాట్లాడిస్తే ఒక ఆలోచన వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడతారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారా, లేదంటే ఆఫ్టర్ యాక్ట్ వెళ్తున్నారా, లేదంటే మీరు చెప్పే దాంట్లో ఎంతవరకు సబబుగా ఉంటుంది కూడా నాకు ఒక ఐడియా వస్తే దాన్ని బట్టి భవిష్యత్ కార్యక్రమాలు రూపకల్పన చేసే అవకాశం ఉంటుంది. మాట్లాడము. ఇంకందరూ మిగిలినందరూ కూర్చోవాలి. నువ్వు కూర్చోవాలి తమ్ముడు. లోపల ఎవరు నిలబడుకోకూడదు, అందరూ కూర్చోవాలి. ఎవరైనా సరే కింద కూర్చోవాలి. బాగుంది, మంచి ప్లేస్. ఓకే, నువ్వు నిలబడుకో. నీకు సహకరించి నిలబడుకో. అది బాగుంది. చెప్పండి. గౌరవనీయులు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిగతా పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అదేమ్మా, పేర్లు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి 50 మంది కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కార్యకర్తలతో సమావేశమై మన ఈ నియోజకవర్గ ఈ జిల్లా స్థాయిలో మనలో ఏ సమస్యలు ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడానికి ఈరోజు సభాముఖంగా మరి మనల్ని మాట్లాడే అవకాశం కల్పించారు. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఒక పాత కార్యకర్తలు అనేవాళ్ళు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు సార్. అది వాస్తవం. మన జిల్లాలోన అది వాస్తవం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు జన చైతన్య యాత్ర ఏమి, జన్మభూమి కార్యక్రమాలు ఏమి, ప్రతి దీనికి మేము ఒక జడ్పీటీసీగా ప్రతి గ్రామంలో లోపాలు ఏంటో మనం కాదమ్మా, వాళ్ళు ఏం కావాలంటున్నారు, మీకేం చెప్పారు? అంటే వాళ్ళ యొక్క ఏదైనా పని చేయించేటప్పుడు కానీ మన అధికారులు స్పందించట్లేదు, మమ్మల్ని వదిలేస్తున్నారు. కాదమ్మా, ఇప్పుడు గౌరవం అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, మండల పార్టీ ప్రెసిడెంట్, అన్ని గ్రామాల్లో పనులు అవుతున్నాయి. ఎందుకు ఆ ఫీలింగ్ ఉంది? అంటే సార్, ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఒక గ్రామ స్థాయిలో వెళ్లేటప్పటికి మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ కనీసం చేరడం లేదు. ఆ విధంగా మనకు అది వాస్తవం. అందుకు ఇలా అయితే మాత్రం ఫ్యూచర్ లో మన పార్టీని చాలా ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యే కూడా కోఆర్డినేట్ చేయలేకపోతున్నారా? అంటే మరి ఇది ఎక్కడ లోపల వస్తుందో తెలియదు. కానీ గ్రామాల్లో వెళ్ళేసరికి మాకు అసలు మెసేజ్ లేకుండా మేము ఏం కార్యక్రమాలు చేస్తాము అనే విధంగా వాళ్ళు డిసప్పాయింట్ తో ఉన్నారు సార్. రెండో సమస్య ఏంటంటే, ఒక జడ్పీటీసీగా పనులన్నీ ఊర్లో అన్ని అవుతున్నాయా? అన్ని కార్యక్రమాలు ప్రజల వరకు అయితే అన్ని మనం కరెక్ట్ గా చేస్తున్నాము. కాకపోతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని బిల్లులు అనేవి సరైన టైంలో అవ్వకపోవడం వల్ల వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి సార్. ఇప్పుడు ఈ నీరు చెట్టు అనేవి, ఇంకుడు గొంతులు, మరుగుదొడ్లు ఇలాంటి సమస్యలు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. 6 నెలల నుంచి అసలు బిల్లులు అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు
ఎన్నికయ్యాను. అది అయిన తర్వాత నిజంగా అందరూ ఏమైనా కార్యక్రమాలకు ప్రజల్లోకి వెళ్తే మీరు అదృష్టవంతులని అంటున్నారు, కానీ నేను ఏ రోజు కూడా ఆ విధంగా భావించలేదు. ఎందుకంటే ఈ రోజు 2.5 సంవత్సరాలు అయిపోయినా జడ్పీటీసీ ఒక గ్రాంట్, ఒక పని అనేది మా గ్రామాల్లో కానీ ఇవ్వలేకపోతున్నాం సార్. ఒక 70-80 వేల ఓట్లతో మేము గెలిచి ఈ రోజు చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. అసలు జడ్పీటీసీ విధులు ఏంటి, అర్హతలు ఏంటి, వాళ్ళకి వేతనం ఏంటి, పనులు అయిపోతున్నాయి మీ ద్వారా కావడం కావటం లేదు. మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదు సార్. కనీసం జడ్పీటీసీలకు ఆ గౌరవం లేదు, ఎందుకంటే పంచాయతీలకు వెళ్ళిపోయినాయి డబ్బులన్నీ. అది చాలా ఎంపీపీలకే డబ్బులు లేవు, జిల్లా పరిషత్లు లేవు, అన్ని 14th ఫైనాన్స్ కమిషన్ అంతా గ్రామాలకు వెళ్ళిపోయినాయి. అందువల్ల మండలాలకు లేవు. మా జడ్పీటీసీ సంఘం తరఫున వాళ్ళందరి ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రీఫ్ గా వారు చెప్పినట్టు బ్రీఫ్ గా చెప్తే బాగుంటుంది. నమస్కారం. కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నాది బూర్జ మండలం అల్లెన గ్రామం, ఆమదాలవలస నియోజకవర్గం. ఎంతో మంది నాయకులు పదవి అనుభవించి అకాల కష్టంలో ఉన్నప్పుడు పార్టీని విడిచిపెట్టి ఉండేవి. ఈ తరుణంలో కార్యకర్తలకు అండగా ఎవరుంటారు అనే తరుణంలో మాకొక యువ కెరటం ఆ రోజు కనిపించింది. అది మాకే కనిపించింది అనుకున్నాను, కానీ ముఖ్యమంత్రి గారికి కూడా అది సంభవించింది. ఆ యువ కెరటమే కూన రవికుమార్ గారు. నిజంగా ఆయనే లేకపోతే ఈ ఆమదాలవలస నియోజకవర్గం అనేది ఉండేది కాదు. మేము ఏమైపోయేవాళ్ళమో, మా కార్యకర్తలు ఏమైపోయేవారు, అభివృద్ధి ఏమైపోయేదో ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా అలాంటి యువకెరటాన్ని ఎమ్మెల్యేగా చేసి, ప్రభుత్వ విప్గా చేసి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్, ఒక 2 సమస్యలు పల్లెల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకటి పింఛన్ల సమస్య. ఏంటంటే భర్త చనిపోయినప్పటికి కూడా వెంటనే 1-2 నెలల కాకుండా ఒక 2 నెలల్లో వచ్చేటట్టు పింఛన్ ఉండాలి. కానీ గత 1 year నుంచి 6 months నుంచి కొంతమందికి వితంతువులకి పింఛన్ అనేది లోటుగా కనిపిస్తుంది. కొద్దిగా ఆ సమస్య అయితే మాత్రం ప్రతి గ్రామంలో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండోది ఇళ్ల నిర్మాణం. మన ప్రభుత్వం వచ్చి ఈ రోజు కూడా మన కార్యకర్తలకు కూడా ఇళ్ల నిర్మాణం మేము చేయలేకపోయాము. కొద్ది వేగవంతంగా చేస్తే చాలా మంది కార్యకర్తలు హుషారుగా. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా శిబిరంలో 3 రోజుల పాటు చాలా మంది కార్యకర్తలు ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనడం, రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఏ చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తుందో, నిజంగా ఇంత ధైర్యంగా దమ్ముగా కార్యకర్తలతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ మీ అంత నీతి నిజాయితీకి కలిగినటువంటి ఈ భారతదేశంలో ఏ నాయకుడు కూడా పుట్టలేడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో దుప్పాడ గ్రామంలో నాకు ఉత్తరాంధ్రలో కొత్తగా నాకు మంచి ఉత్తరాంధ్ర ఫస్ట్ ఇచ్చినటువంటి మీకు, మీ కుమారుడైనటువంటి లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మా శాసనసభ్యురాలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివితే ఎవరికైతే 81 మార్కు వస్తే స్కూల్లోనే ఫస్ట్ అంటారు. అలాంటిది మా కార్యకర్తల తాలూకా సర్వే కాదు, మీరు ఇంటెలిజెన్స్ సర్వే చేసుకుని మా అమ్మాయినటువంటి లక్ష్మీదేవి గారికి ఈ రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి అవార్డు ఇచ్చారంటే అది ఆషామాషా కాదు సార్. ఆమె కృషి మేము చూసాం. విద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు మేమందరం ఇంట్లో పడుకున్నాం. ఏమైపోతామన్న భయం వేసింది మాకందరికీ. మా అమ్మ మాత్రం అలాగా భయం చేసి ఉండలేదు. వెళ్ళిపోయి ఆ సముద్ర తీర ప్రాంతాల్లో, మిగతా శ్రీకాకుళం పట్టణంలో నా ప్రజలు ఏమైపోతున్నారు అన్నటువంటి ఒక మంచి మనసుతో ఆమె వెళ్తే అందరూ మేము అనుకున్నాం, ఏమమ్మా ఇంత వస్తూ వచ్చామంటే, నాయన మీ అందరూ ఏమైపోతున్నారో మాకు చాలా బాధ అనిపిస్తుంది నాయన, మీకోసం నేను నా ప్రాణాలే విడిచిపెట్టేస్తారు కానీ మిమ్మల్ని విడిచిపెట్టలేనని చెప్పి ఆమె అంటున్నటువంటి మాటలు ఆషామాషా కాదది. ఆమెకి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా బాబు ఎంపీ గారు, ఆయన కూడా నిరంతరం పనిచేస్తూ ఎంత చిన్నదైనా సరే పెద్దదైనా సరే
ఎంత చిన్న వయసులోనూ అంత చాకచక్యంగా అంత చక్కగా ప్రతి ఒక్కరితో చిన్న పెద్ద లేకుండా అందరితో అంత సౌమ్యంగా వ్యవహరిస్తున్నారంటే అది కింజరాపు ఎర్రమనాయుడిని గారిని తప్పించే విధంగా ఆయన చేస్తున్నటువంటి విషయం ఆశామాష కాదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు. బాబు గారు, చాలా మంది వికలాంగులు వృద్ధులు ఉన్నారు. 68-70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ట్రబుల్ వల్ల చాలా మందికి పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కొద్ది పరిశీలన తీసుకొని మళ్ళీ ఏదైనా సరే సర్వే పెట్టి ఆ సర్వే ప్రకారంగా వాళ్ళందరినీ కూడాను పింఛన్లు ఇచ్చే విధంగా మనం అతి తక్కువ టైంలోనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నా విన్నపములు తెలియజేస్తూ ఎంతటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి పక్కన ఆరుకోండి. ఈ పక్క కూర్చోండి. మీరు కూర్చోండి, నేను లేపుతాను. మీరు కూర్చోండి, చేలు పైకెత్తా, నేను లేపుతాను. కానీ సార్, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన కుటుంబ సభ్యులు 50 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు సదానంద రౌడో. నేను జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గా ఉన్నాను. ఈ శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను సార్. నాది చిన్న మనవి సార్, మీరు కార్యకర్తలకి ఈ మధ్యన కొన్ని పదవుల్లో, నామినేట్ పదవుల్లో భర్తీ చేశారు సార్. ఆ భర్తీ చేసినప్పుడు దయచేసి నా తాలూకా మనవి సీనియర్ కార్యకర్తలకి గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను సార్. రెండు బ్యాలెన్స్ కావాలి కదా. సీనియర్ కార్యకర్త ప్రజల్లో ఇప్పుడు పాపులారిటీ ఉండాలా, ఇప్పుడు కూడా ప్రజల్లో పనులు చేయాలా, 3 బ్యాలెన్స్ కావాలి కదా. నేను ఆర్థిక సహాయం కావాలంటే చేస్తాను, కానీ సీనియర్ కార్యకర్తలకి ప్రజల్లో పాపులారిటీ లేకుండా చేస్తే పార్టీ బలహీనం అయిపోతుంది. దానికి ఏం చేయాలని కూడా చెప్పండి సార్. నేను అన్ని కూడా ఇప్పుడు మిమ్మల్ని ఫ్రాంక్ గా మాట్లాడుతున్న కుటుంబంలో సార్, ఇంకో అన్ని విషయాలు సార్, మీరు చేసినప్పుడు నియోజకవర్గాలకి బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందని నాకు డెఫినెట్ గా నియోజకవర్గానికి, కులాలకి అన్నిటికీ బ్యాలెన్స్ చేస్తా, ప్రాంతాలకి. రెండోది, మీరందరూ ఒప్పుకుంటే రేపటి నుంచి మీకు పదవులు ఇచ్చినప్పుడు IVRS కూడా రన్ చేస్తాను. ఓకే సార్, చేయండి సార్. అది పబ్లిక్ ఒపీనియన్ తెప్పిస్తా. 5 నిమిషాలు ఒక ఫోన్ కొట్టేస్తే మొత్తం వస్తుంది. ఎవరు బాగుంటే వాళ్ళ పైకి లేపుతా, ఎవరు బాగాలేకపోతే వాళ్ళు తగ్గిస్తాను. అలాగే సార్. ఏం బాగానే ఉంటుంది. ఇది రేపు పార్టీ అధ్యక్షులు పెడతాం, మండల అధ్యక్షులు పెడతాం. అప్పుడు నేను ఒక పని చేస్తాను, ఒక ఎక్సర్సైజ్. మీరు ఎంత బాగా ఎంపిక చేస్తారో ఒకసారి చూసి మళ్ళా నేను IVRS అడిగి మీ ఊర్లో, మీ మండలంలో ఏ పొజిషన్ కదా ఆ ఏరియా అంతా అడుగుతాను. అడిగిన తర్వాత కార్యకర్తలు అడుగుతాను, పబ్లిక్ అడుగుతాను. రెండూ చూసిన తర్వాత మీ పాపులారిటీ, మీ సమర్థత, మీ క్యాపబిలిటీ, మీ స్కిల్ అన్ని చూసిన తర్వాత నేనే మొత్తం ఫైనలైజ్ చేస్తా. మీరు ఆమోదయోగ్యత గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. బాగానే ఉంటుందా ఇది? రేపు ఎమ్మెల్యేలు కూడా అంతే సార్. మీరు కూడా ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్ లోకి వెళ్లిపోవాలి. అది మీకు వర్తిస్తుంది. టైం టు టైం అవి కూడా నేర్పిస్తా. అదే మరి నేను కూడా వేరే చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం చేసే పని ప్రజల్లోకి వెళ్లాలి, ప్రజలతో మమేకం కావాలి. దానికోసం నేను చెప్తున్నా, తప్పకుండా మీరు చెప్పింది డెఫినెట్ చేద్దాం. చెప్పండి. పాస్ పెట్టారు సార్ చౌకధరల షాపులకి. చాలా చక్కని కార్యక్రమం సార్. దానివల్ల మనం చాలా విజయవంతం చేశాం. అయినప్పటికీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో డీలర్స్ కొంతమంది మనకి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు సార్. దానికి అరికట్టాలంటే మనం డిపో నుంచి మండలం వరకు ఫుడ్ అడ్వైజరీ కమిటీలు వేయలేదు సార్. అవి వేయాలా, దానికి చర్యలు తీసుకోమని మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు సార్. దానివల్ల మన కార్యకర్తలకి చాలా మందికి మనం అవకాశం కల్పించడం అవుతాం సార్. ఓకే, అది కూడా వేస్తాం. అవసరమైతే ఫేర్ ప్రైస్ షాప్ వరకు గ్రామానికి కూడా వేద్దాం. తర్వాత సార్, మండల అసైన్మెంట్ కమిటీలు కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు సార్. మనం ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు అసైన్మెంట్ కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు సార్. తర్వాత 3వ సమస్య, మీరు ఇసుక ఉచితంగా ప్రవేశపెట్టారు సార్. చాలా మంచి విధానం.
కానీ మా ఇచ్చాపురం పలాస టక్కల నియోజకవర్గానికి ఇసుక రీతి లేదు సార్. 2 రివర్స్ ఉన్నాయి, బావుదా మైసరకరయ్య. అక్కడ ఇసుక లేనందువల్ల ఒరిస్సా నుంచి బ్లాక్ ఇసుక చూస్తున్నాం సార్ మా నియోజకవర్గాల్లో. ఈ బోర్డర్ లో ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది సార్. బౌదా నదిలో ఒక ఇసుక రీచ్ మాకు ఇస్తే 2 నియోజకవర్గాలకి దానివల్ల ఉపకారం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు చెప్పండి, జిల్లాల్లో ఎక్కడ ఇసుక ఎవరు దందాలు వసూలు చేయడం లేదా? లేదు సార్. ఏ తమ్ముళ్ళు గట్టిగా చెప్పండి, ఎవరన్నా ఉన్నారా ఎక్కడన్నా కానీ ఎక్స్ట్రాగా వసూలు చేయడం, లేదంటే ఆ ఊర్లో మొనోపలి చేయడం, రౌడీజం చేయడం ఏమైనా ఉన్నాయా? లేదు అనుకుంటే చేలిపైకెత్తండి. ఓకే, ఉందనుకుంటే చేలిపైకెత్తండి. ఉందనుకున్నవాడు ఉంటే ఎక్కడన్నా వసూలు చేస్తున్నారంటే లేదా నమ్మకమేనా? ఉందా తమ్ముడు? వారు చేపైకెత్తారు, ఉందా? లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ చెప్తే చెడ్డ పేరు వస్తున్నాయని చెప్తున్నారండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ కార్యకర్తల మీటింగ్లో నా కుటుంబ సభ్యుల సాక్షిగా చెప్తున్నా, ఎవ్వరూ దీంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. మీరు ఇన్వాల్వ్ అయితే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇంకా వాళ్ళకు లోడింగ్ కూడా చేసి పంపించండి, కానీ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఎక్కడా తేవద్దండి. రెండోది, నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఆర్డీఓకి, డీఎస్పీకి. ఎవరైనా కనుక చేస్తే మాత్రం వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి. ఆర్డీఓని డీఎస్పీని ఒక 2 సస్పెండ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతారు, మళ్ళీ ఎక్కడ ఇన్వాల్వ్ కారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకేం కావాలమ్మా నీకు? ఇల్లు కట్టిస్తారమ్మా, నువ్వు ఆ పేరు రాసి ఇల్లు కట్టిస్తాను. అమ్మాయికి నువ్వు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది రాసుకుంటుంది, ఇప్పిస్తాము. ఎవరు చేస్తున్నారు రౌడీజం? ఒకసారి కనుక్కోమ్మా, నువ్వు కనుక్కొని నాకు చెప్పండి. ఒకవేళ వాస్తవం అయితే గట్టిగా యాక్ట్ చేద్దాం. రౌడీజం జరగడానికి వీళ్ళు. మీ అబ్బాయికి నీకే పడకపోతే తల్లి, మీ అబ్బాయికి మీకే పడకపోతే కష్టాలు కదా మాకు. అదే చెప్పాలంటే అయితే కష్టం కదా. ఓకే, నేను మాట్లాడతాను, నేను తెప్పించుకుంటాను. మాట్లాడమ్మా. ఓకే అమ్మా, ఓకే తల్లి, మహోదం. ఓకే చెప్పావు కదా. ఓకే అమ్మా, మాట్లాడమ్మా. ఓకే అమ్మా, ఇంక వదిలిపెట్టు, చెప్పావు కదా. నేను మాట్లాడమ్మా, నువ్వు కానీ. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఉండి కూర్చోండి, వదిలి సెక్రటరీ వదిలిపెట్టు, వదిలి. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. నేను త్రినాథ్ రెడ్డి మిసెస్ నెబ్లారెడ్డి, ఇచ్చాపురం. అది మున్సిపాలిటీలోని చాలా చాలా దారుణంగా ఉన్నదండి. ఏంటంటే దాని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. తర్వాత చెత్త వచ్చి రోడ్డు పక్కన వేసేస్తున్నారు, దాన్ని రిమూవ్ చేయాలా. నెక్స్ట్ సార్, ఇప్పుడు సులభంగా లేడీస్ కి సార్ ఏనమ్మా పెట్టవలేదు నువ్వు పెద్దమ్మ, నువ్వు అందరినీ ఆలోచించా మహాడాలి. నువ్వు చెప్పావు, తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాను, న్యాయం చేపిస్తాను. అంతవరకు అడుగు వదిలేసి నువ్వు చెప్పావు.